అండి, ముందు వీడియోస్ లో ఈ ఫ్రాక్ కి పెయింటింగ్ ప్రాసెస్ అలాగే పెయింటింగ్ ముందు ఎలా రెడీ చేసుకున్నానని చూపించాను కదా, అది ఎంత మందికి గుర్తుందో నాకు కింద కామెంట్ చేయండి. ఇప్పుడు ఈ ఫ్రాక్ కి కింద స్కాలప్ డిజైన్ అనేది ఎలా చేసుకోవాలో చూపిస్తాను. దీనికోసం ఫస్ట్ పాయింట్, మీరు ఫ్రాక్ ఎన్ని మీటర్స్ తీసుకున్నారో అన్ని మీటర్స్ క్యాన్వాస్ ని కట్ చేసుకోవాలి. బక్రమైన కట్ చేసుకోవచ్చు. ఫ్రాక్ కి కింద సైడే కాబట్టి మన క్యాన్వాస్ అనేది సరిపోతుంది, బక్రం అక్కర్లేదు. బట్ మీకు కావాలంటే పెట్టుకోవచ్చు. సేమ్ ఇప్పుడు మనం ఏదైతే కట్ చేసుకున్నామో పీస్, దీనికోసం నేను 3 ఇంచెస్ వెడల్పు అనేది తీసుకున్నాను. మీరు మెయిన్ క్లాత్ గానీ లైనింగ్ క్లాత్ గానీ తీసుకుని దానిపైన ఈ క్యాన్వాస్ ని పెట్టాలి. ఈ క్యాన్వాస్ ని పెట్టేటప్పుడు ఒక సైడ్ మెరుస్తూ ఉండిద్ది, ఆ సైడ్ అనేది లైనింగ్ కి పెట్టేసి ఐరన్ చేసుకుంటే అతుకుపోతుంది. రెడీ చేసుకునే పీస్ కి కింద సైడ్ స్కాలప్ డిజైన్ అనేది డ్రా చేసుకోవాలి. దానికోసం మీ దగ్గర కట్వర్ స్కేల్ ఉంటే దాంతో, లేకపోతే ఒక టీ గ్లాస్ అయినా తీసుకుని దానితో అయినా మనం డ్రా చేసుకోవచ్చు. చేసేటప్పుడు కింద సైడ్ ఒక 1/2 ఇంచ్ గ్యాప్ అనేది ఇవ్వండి, ఇది స్టిచ్ లోకి పోతుంది. స్కాలప్ డిజైన్ మొత్తం డ్రా చేసేసుకున్నాక పైన సైడ్ ఫోల్డ్ చేసుకుని కుట్టుకోవాలి. అలాగే మనకి మొత్తం అన్ని సమానంగా రావు కాబట్టి అన్నిటిని కూడా కలిపి మీరు అతుకులు ముందే కుట్టేసుకుని పైన సైడ్ ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకున్నాక నెక్ ఎలా అయితే మనం రివర్స్ తిప్పి కుట్టుకుంటామో సేమ్ అదే విధంగా ఇంటి వేసిన దానికి కింద సైడ్ రివర్స్ తిప్పి స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసాక కూడా మళ్ళీ పైన ఒక కుట్టు వేసుకుని ఐరనింగ్ చేసుకుని ఫినిషింగ్ అనేది నేను ఎలా చూపిస్తున్నానో అంత బాగుంటుంది. బ్యాక్ సైడ్ కూడా చూసారా ఎంత నీట్ గా వచ్చింది. నేను కట్ వర్క్ డిజైన్ ఎలా స్టిచ్ చేసుకోవాలి చాలా సార్లు ఛానల్లో పెట్టాను కాబట్టి ఇప్పుడు మళ్ళీ చూపించట్లేదు, బట్ అవి కింద ట్యాగ్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఈ ఐడియా కనుక మీకు నచ్చింది అనుకుంటే వీడియోకి ఒక లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోస్ లో ఫ్రంట్ పార్ట్ ఎలా స్టిచ్ చేసుకున్నాను అలాగే హ్యాండ్స్ ఎలా పెట్టాను అనేవి చిన్న టిప్స్ చెప్తాను. అది మిస్ అవ్వకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.